సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్ష కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల టీబీజీకేఎస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 35,000 కోట్ల టర్నోవర్ కలిగి 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థ, ఏడాదికి 4,000 కోట్ల లాభాలు సంపాదించినటువంటి సంస్థ కోసం కష్టపడుతున్నటువంటి కార్మికులకు కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదంటూ టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కార్యదర్శి కాపు కృష్ణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఒక నెలకు 3-4 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 నెలలు కూడా ఒక మెడికల్ బోర్డు నిర్వహించడం లేదంటూ తీవ్రంగా ఆరోపించారు. మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు మెడికల్ అన్ఫిట్లు చేసేందుకు కార్మికులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని, తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి ఎవరైతే అర్హత కలిగినటువంటి సింగరేణి కార్మికులు ఉన్నారో వారికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేలాగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు మెడికల్ బోర్డులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, లంచాలు తీసుకుంటున్నారని, అనేక సందర్భాల్లో ఈ విషయాలు బయటపడుతున్నాయని కూడా తీవ్రస్థాయిలో ఆరోపించారు. తక్షణమే కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు మెడికల్ బోర్డులు తరచూ నిర్వహించి ఎవరైతే మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి కార్మికులు ఉన్నారో వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ పథకం వల్ల వేలాది మంది సింగరేణి కార్మికులు లబ్ధి పొందారని, అప్పుడు ఒక నెలకు 3-4 సందర్భాల్లో మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి రాజిరెడ్డి గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం మెడికల్ అన్ఫిట్లను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుంది, అర్హులకు అన్యాయం జరుగుతుందంటూ ఖమ్మం జిల్లా కారెపల్లి మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ నేత వాంకుడత్ గోపాల్ నాయక్ ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో దాదాపు 2-3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకుడిని, అట్లాగే సింగరేణి మండల ఎస్టీసీఎల్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కూడా అయినటువంటి గోపాల్ నాయక్ తనకు తెలియకుండానే తన మండలంలో ఇండ్ల కేటాయింపు జరుగుతుందని ఆరోపించారు. వెంకటియా తండా, సింగరేణి మండలం వెంకటియా తండాకు 12 ఇండ్లు మంజూరైతే అందులో అనర్హులు మాత్రమే ఎక్కువగా ఉన్నారని, వారందరికీ ఇల్లు రావడానికి ఆస్కారమే లేదని, డబ్బులు తీసుకొని కొంతమంది నిరుపేదలకు దక్కాల్సినటువంటి ఇళ్లను ఉన్నత వర్గాలకు కేటాయిస్తున్నారని గోపాల్ నాయక్ ఆరోపించారు. ఇటీవల కాలంలో అధికారం కోసం కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారి పెత్తనమే సాగుతుందని, దీనివల్ల అర్హులైనటువంటి పేదలకు అన్యాయం జరుగుతుందని అని ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పటికీ తన దృష్టికి రాకుండానే, తనకు తెలియకుండానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారని ఆయన మండిపడ్డారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి అవకతవకలను సరిచేయాల్సినటువంటి అవసరం ఉందంటూ వాంకుడత్ గోపాల్ నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.